నీ బొమ్మ కథ ముగిసింది, తర్వాత నీ ప్లాన్ ఏంటి అంటూ ఐబొమ్మ రవిని ప్రశ్నించారు పోలీసులు. దీంతో పోలీసులకి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు రవి. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతోనే ఒక రెస్టారెంట్ ని ప్రారంభించి భారతీయ వంటకాలని అక్కడి ప్రజలకి పరిచయం చేస్తానని చెప్పాడు రవి. కరేబియన్లోని అన్ని దేశాల్లో రెస్టారెంట్ బ్రాంచులను ఏర్పాటు చేస్తానని విచారణలో పేర్కొన్నాడట ఐబొమ్మ రవి. సంపాదించిన డబ్బుతో ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి చెప్పినట్లు సమాచారం. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు ఐబొమ్మ రవి. రవి బెయిల్ పిటిషన్పై నేడు వాదనలు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 సార్లు కస్టడీకి తీసుకుని రవిని విచారించారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐబొమ్మ రవికి పోలీసులు బిగ్ ఆఫర్ ఇవ్వగా తిరస్కరించాడట. సైబర్ క్రైమ్ విభాగంలో జాబ్ ఆఫర్ చేసిన పోలీసులకి సున్నితంగా నో చెప్పాడట రవి. తనకు ఇష్టమైన కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతో రెస్టారెంట్ పెడతానని పోలీసులతో చెప్పాడట. ఐబొమ్మ ద్వారా వచ్చిన సంపాదనలో 17 కోట్ల మేర ఎంజాయ్ చేయడానికే ఖర్చు పెట్టాడట. మరో 3 కోట్ల నగదుతో పాటు ఆస్తుల్ని పోలీసులు సీజ్ చేశారు. నీ బొమ్మ కథ ముగిసింది, తర్వాత నీ ప్లాన్ ఏంటి అంటూ ఐబొమ్మ రవిని ప్రశ్నించారు పోలీసులు. దీంతో పోలీసులకి తన భవిష్యత్ ప్రణాళికలను వివరించాడు. కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ పేరుతోనే ఒక రెస్టారెంట్ ని ప్రారంభించి భారతీయ వంటకాలను అక్కడ ప్రజలకి పరిచయం చేస్తానని చెప్పాడు రవి. కరేబియన్లో అన్ని దేశాల్లో రెస్టారెంట్ బ్రాంచ్లను ఏర్పాటు చేస్తానని విచారణలో పేర్కొన్నాడట. సంపాదించిన డబ్బుతో ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి చెప్పినట్లు సమాచారం. నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు రవి. రవి బెయిల్ పిటిషన్పై నేడు వాదనలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చే అవకాశం ఉందా? ఓకే, సినిమా పైరసీ పేరుతోనే టాలీవుడ్ సినిమాను గడగడలాడించినట్టు ఐబొమ్మ రవికి ఎటగెళ్లకు మొత్తం మీద ఒక బెయిల్కు మంజూరు కాబోతున్నాను చెప్పుకోవచ్చు. మొత్తం మీద అంటే ఇవాళ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే మొత్తం పోలీసులు కూడా దానికి వాదించిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తనకు బెయిల్ ఇస్తే ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఇంకా అవసరం అనుకుంటే ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పేసి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి వాదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తను ఆల్రెడీ గతంలో కూడా చూసినట్టయితే ఇప్పటివరకు చూస్తే తను 17 కోట్ల రూపాయలతో కూడా విదేశాలలో ప్రపంచ దేశాల్లో తిరిగినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే తను ఆల్రెడీ సంచలనమైన విషయాలు ఒక్కొక్కటి కూడా బయటపడ్డాడు పరిస్థితి. ఎందుకంటే తను ఆల్రెడీ పోలీసు విచారణలో కూడా ఒక్కొక్కటి కూడా బయటపడ్డాడు. తను ibomma.com పేరుతోనే తను కరేబియన్ దీవులలో తను ఏకంగా రెస్టారెంట్లు పెట్టాలి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రుచులు వంటకాలు చూపించాలని తను ఒక ఆకాంక్ష ఉందని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఐబొమ్మ మొత్తం బొమ్మ పడిపోయిందని కూడా చెప్పొచ్చు. ఈ ఐబొమ్మ మొత్తం క్లోజ్ అయిన తర్వాత భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పి పోలీసులు అడిగినప్పటికీ కూడా తను ఒక కరేబియన్ దీవులలో ఉండి హోటల్ పెడతానని చెప్పడం జరిగింది. ఎందుకంటే వివిధ ప్రాంతాల్లో కూడా కేవలం కరేబియన్ దీవులలో కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా వేరే దేశాల్లో కూడా తన యొక్క తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐబొమ్మ పేరుతోనే రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి. మరి పోలీసులు కూడా ఐబొమ్మ రవికి మంచి ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను సైబర్ క్రైమ్లో తన ఉద్యోగం చేస్తామని అడిగినప్పుడు కూడా తను సున్నితంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా అశ్విని
కుమార్ ఎవరైతే ఉన్నాడో నిందితుడిగా ఉన్నటువంటి 22 ఇయర్స్ యువకుడిని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఒకేసారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హ్యాకర్ అండి. అసలు హ్యాకర్లు అంటే ఆరితేనటువంటి హ్యాకర్ అని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులకే ముప్పు తిప్పలు పెట్టినటువంటి హ్యాకర్ అని కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఒక సినిమాకి సంబంధించినటువంటి చూస్తే ఒక 2 నిమిషాల గల ఒక పెద్ద సినిమాను కానీ ఒక మొత్తం డాటా అంతా కూడా హ్యాకింగ్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి అశ్విని కుమార్ కూడా ఉద్యోగము సంబంధించినటువంటి మాట్లాడినప్పుడు తిరస్కరించారు. ఇప్పుడు కూడా అశ్విని కుమార్తో పాటు ఉన్నటువంటి ibomma.com రవికి కూడా ఉద్యోగం ఇస్తానని కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఇదంతా కూడా చూసినట్టయితే ఈ యొక్క దీని దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని రాబట్టింది. ఇప్పుడు ఇప్పటికే దాదాపు ఈ కేసులో మొత్తం 2 సార్లు కూడా కస్టడీకి తీసుకొని విచారించినటువంటి విషయంలో కూడా ఒక్కొక్కటి కూడా బయటకు తీసుకుంటున్న పరిస్థితి. మరి ఈ రోజు నాంపల్లి క్రిమినల్ కోర్టు కూడా తన బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి వాదన కూడా కాసేపట్లో జరగబోతున్నా చెప్పుకోవచ్చు. తనకు బెయిల్ కనుక ఇస్తే ఎవరైతే ఉన్నారో మిగతా సాక్షులు కానివ్వండి ఎవరైతే నిందితున్నారో వాళ్ళ అవసరం ఉంటే ప్రభావితం చేసి కేసు నీరుగార్చే విధంగా ఉంటాడు అని చెప్పి తనకు బెయిల్ ఇవ్వరాదని చెప్పేసి మరో పక్కన చేసి మొత్తం ఇతని పైన కూడా 5 కేసులు నమోదైన పరిస్థితి. సినిమాకు సంబంధించినటువంటి మా అసోసియేషన్ కానివ్వండి, సినిమా కాంపస్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, తండేల్ సినిమాకు సంబంధించిన నిర్వాహకులు కూడా ఆ తండేల్ సినిమాకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా సినిమా పైరస్ అయిన నేపథ్యంలో లాస్ వచ్చింది వాళ్ళు కూడా కేసు నమోదు మొత్తం 5 కేసులు అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ 3 కేసులకు సంబంధించినది కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2వ కేసుకు సంబంధించిన పీటీ వారెంట్ కూడా చూపించి నిన్ననే ఆల్రెడీ తన కోర్టులో ప్రొడ్యూస్ చేసి మన జైలుకు తరలించిన పరిస్థితి చూస్తాం. ఇదంతా 5 కేసులు తన మీద ఉన్నటువంటి నేపథ్యంలో దర్యాప్తు కూడా ఒక పక్కన జరుగుతూ ఉన్నది. తిన ఆల్రెడీ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినట్టు బెయిల్కి సంబంధించినది కూడా ఒకవేళ ఇయ్యరా అని కూడా తన అడ్వకేట్కి సంబంధించిన చూసి మాట్లాడినప్పుడు కూడా ఇచ్చే అవకాశాలు కూడా ఒక పక్కన కనిపిస్తున్నాయని తనకు వాదన ఎవరు రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ చెప్తున్నప్పుడు మరో పక్కన పోలీసులు మాత్రము తినకుండా బెయిల్స్ కనుక మంజూరు చేస్తే అక్కడ ఉన్న కేసు నీరుగారిపోతుంది, తనకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పి వీళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఈ అవసరం అనుకుంటే మరింత సమాచారం రాబట్టాలంటే కూడా మరొకసారి కూడా కస్టడీకి తీసుకొని మళ్ళీ ఇంకా 2-3 రోజులు కూడా అవసరం ఉన్నదని చెప్పి మరో పక్కన చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పోలీసుల దగ్గర ఉన్నటువంటి బ్యాంకు స్టేట్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్కులు కానివ్వండి, ఎథికల్ హ్యాకర్ ద్వారా వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసిన తర్వాత మరొకసారి కూడా తీసుకొని విచారిస్తే బాగుండుతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే 8 రోజుల పాటు 2 టైమ్స్గా కస్టడీ తీసుకొని 8 రోజుల పాటు కస్టడీలో విచారణలో కూడా బాగా బయటకు తీసినటువంటి పరిస్థితి. మరొకసారి కూడా అవసరం అనుకుంటే మళ్ళీ కస్టడీ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు తీసుకున్నటువంటి నేపథ్యంలోనే తనకు బెయిల్ కనుక ఇస్తే ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది, కేసు నీరుగారిపోతుంది కనుక తనకు బెయిల్ ఇవ్వరాదని వీళ్ళు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా వాదించేటువంటి పరిస్థితి ఉన్నది. కానీ బెయిల్ ఇస్తే ఇక్కడ పారిపోయి వాళ్ళ బెయిల్ ఇచ్చినప్పుడు కూడా తను ఆల్రెడీ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే తను ఇదంతా కేసు అంతా జరిగింది కూడా ఇతనికి సంబంధించినటువంటి డాట్ అంతా కూడా కరేబియన్ దీవులలో ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ సిటిజన్ కాబట్టి తను అక్కడే జరిగింది, నేరం అంతా జరిగింది అక్కడ కానీ మరి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నా చూడాల్సిన పరిస్థితి. ఇదంతా కూడా సంపాదించిన డబ్బంతా కూడా విదేశాలు అంటే వారంకి ఒక ట్రిప్ తిరిగేటువంటి అమెరికా కానీ, జర్మనీ కానీ, కెనడా, స్విట్జర్లాండ్, దుబాయ్ ఇటువంటి దేశాలన్నీ కూడా తనకు తిరిగి తన యొక్క హ్యాబీస్ అన్ని కూడా తను చెప్పినటువంటి పరిస్థితి. తనకు అంతా జల్సాలు చేసే అలవాటు ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఐబొమ్మ రవి లోపలకు ఉండడంతోనే సామాన్య ప్రజలు కూడా చాలా మంది కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే సినిమాలు కూడా చూడలేకపోతున్నామని కూడా తనకు మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. రామరాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు చిత్తూరు జిల్లా